వెల్కమ్ టు యోయో టీవీ. అయోధ్య అంటే ఒకప్పుడు యూపీలో ఒక రాష్ట్రం మాత్రమే. కానీ ఇప్పుడు ప్రతి హిందువు తమ జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన ప్రదేశంగా మారింది. ఇదంతా ఒక్క రోజుల్లో వచ్చింది కాదు, ఎన్నో దశాబ్దాల కల. శ్రీరాముని జన్మభూమి అయిన ఈ ప్రదేశాన్ని చూసి తరించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. మీ కలను నిజం చేసుకునే అవకాశం వచ్చింది. ఈ నెల 22న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం జరిగింది. ఈ ఆలయంలో మొదటగా ఆ బాలరాముడు కొలువుదీరాడు. ఇవాళటి నుంచి సామాన్య భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నట్లు రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చెంపతరాయ్ చెప్పారు. ప్రతిరోజు దాదాపు 3 నుంచి 5 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నట్లు ట్రస్ట్ సభ్యులు చెప్తున్నారు. మరి ఆ బాలరాముణ్ణి దర్శించుకోవాలంటే ఏ నియమాలు పాటించాలి, దర్శనం టైమింగ్స్ ఏంటి, ఎలా వెళ్ళాలి అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. అయోధ్య రామ మందిరానికి ప్రాణ ప్రతిష్టాపన నిర్వహించిన తర్వాత మరుసటి రోజు నుంచే సామాన్య భక్తులను అనుమతిస్తున్నారు. కానీ ఆలయ ట్రస్ట్ సభ్యులు మాత్రం రద్దీ దృష్ట్యా విఐపీల తాకిడిని మనసులో పెట్టుకొని ఈ నెల 27 నుంచి దర్శనానికి వస్తే మంచిది. ఇక దర్శనానికి సంబంధించి ఆలయంలో ఉచిత ప్రవేశ దర్శనం కల్పిస్తున్నారు. అయితే స్పెషల్ దర్శనం కావాలనుకునే వాళ్ళు ముందుగా టికెట్ తీసుకోవాలి. ఈ టికెట్ ఆన్లైన్లో తీర్థక్షేత్ర వెబ్సైట్ నుంచి బుక్ చేసుకోవచ్చు, లేదా ఆఫ్లైన్లో కూడా దొరుకుతాయి. అయితే దీనికి సంబంధించి ఇంకా టికెట్లను రిలీజ్ చేయలేదు. ఇక దర్శనానికి వెళ్ళిన ప్రతి భక్తుడికి ఉచిత ప్రసాదం ఉంటుంది. రామయ్యను దర్శించుకోవాలంటే నిర్ణీత టైమింగ్స్ ఉన్నాయి. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే ఆలయం తెరిచి ఉంటుంది. అయితే పండుగలు, స్పెషల్ రోజుల్లో మాత్రం టైమింగ్స్లో మార్పులు ఉంటాయి. ఇక స్వామివారికి రోజుకి 3 హారతులు ఇస్తారు. ఉదయం 6:30కు శృంతార్ హారతి, మధ్యాహ్నం 12 గంటలకు భోగ్ హారతి, సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు సంధ్యా హారతి ఉంటుంది. ఇక ఈ హారతుల్లో పాల్గొనాల్సిన వాళ్ళు కూడా ప్రత్యేకంగా టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. రామ మందిరంలోకి వెళ్లే భక్తులు ఖచ్చితంగా సంప్రదాయ దుస్తుల్లోనే వెళ్ళాలి. పురుషులైతే ధోతి, కుర్తా, పైజామా వేసుకోవాల్సి ఉంటుంది. మహిళలైతే చీర లేదా సల్వార్, చూడీదార్ వేసుకోవాలి. దుపట్టా ఖచ్చితంగా వేసుకోవాలి. ఆలయంలోకి సెల్ ఫోన్ అనుమతి లేదు. పర్సులు, హ్యాండ్ బ్యాగ్స్, హెడ్ ఫోన్స్, స్మార్ట్ వాచ్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు ఆలయంలోకి తీసుకెళ్లకూడదు. గొడుగులు, బ్యాంకెట్లు, గురుపాదుకలు లాంటి వస్తువులు కూడా ఆలయంలోకి నిషేధం అని ట్రస్ట్ ప్రకటించింది. రామయ్యను దర్శించుకునేందుకు మనం 3 మార్గాల్లో అయోధ్య చేరుకోవచ్చు. రోడ్లు, రైలు, ఫ్లైటు ద్వారా చేరుకోవచ్చు. అయోధ్య రామ మందిరం నిర్మాణంతో పాటే అక్కడ ఎయిర్పోర్ట్ నిర్మాణం కూడా జరిగింది. అయోధ్యలోని విమానాశ్రయం పేరు వాల్మీకి. ఇటీవల ప్రధాని మోడీ చేతుల మీదుగా ఆ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. ఇక అయోధ్య రైల్వే జంక్షన్ని కూడా ఇటీవల ప్రారంభించారు. దీంతో రోడ్డు, రైలు, వాయు మార్గాల్లో అయోధ్యను చేరుకోవచ్చు. కాక ఇటీవలే ఆయా విమాన సంస్థలు అయోధ్యకు స్పెషల్ ఫ్లైట్లు నడుపుతున్నట్లు ప్రకటించాయి. అయితే ప్రస్తుతానికి అవి బెంగళూరు నుంచి మాత్రమే అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ నుంచి కూడా విమాన సర్వీసులు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రధాన రైల్వే స్టేషన్ల నుంచి అయోధ్యకు నేరుగా రైళ్లను నడుపుతోంది ఇండియన్ రైల్వే. కాబట్టి అయోధ్య వెళ్ళాలనుకునేవారు వీటిని ఒక్కసారి తెలుసుకొని వెళ్ళండి.